ధర్మరాజా, నీకు మొదటి రోజు ఎప్పుడైతే నువ్వు కవచాన్ని తీసి నడుచుకుంటూ నీ గురువు దగ్గరికి వెళ్ళి అడిగితే నీ గురువుగారు ఏం చెప్పారు? నేను చూడకూడని దృశ్యాన్ని కానీ వినకూడని మాటని కానీ నేను వింటే నా మనసు బాధపడి నేను అక్కడ అస్త్రత్యాగం చేస్తాను. ఆ శస్త్రత్యాగం చేసిన నన్ను మీరు సంహరించచ్చు అని నీకు అప్పుడే క్లూ ఇచ్చాడు. అంటే మరి శ్రీకృష్ణ ఆ అశుభవార్త ఏమిటి అని కృష్ణుడిని అడిగితే కృష్ణుడు ధర్మరాజుతో ఈ భూమి మీద ద్రోణాచార్యుడికి అందరికంటే అటాచ్డ్ ఎవరికంటే తన కొడుకైన అశ్వత్థామకి. అశ్వత్థామ కళ్ళల్లో నీళ్ళొస్తే ద్రోణాచార్యుడి కళ్ళ వెంట నెత్తురొస్తుంది. అశ్వత్థామ బాధపడితే ద్రోణాచార్యుడు చూడలేడు. అశ్వత్థామంటే విపరీతమైన ప్రేమ. దానినే నేను పుత్ర వ్యామోహం అంటాను. కాబట్టి ఆయనకున్న కేవలం ఒక అశుభవార్త ఏమిటి? అశ్వత్థామ చనిపోవటం అనే ఒకటే ఒక అశుభవార్త. కాబట్టి ధర్మరాజా, నువ్వు అశ్వత్థామ చనిపోయాడనే సంగతిని ద్రోణాచార్యుడికి చెప్తే తప్ప ద్రోణాచార్యుడు ఈ యుద్ధంలో నిగ్రహింపబడడు అని చెప్పేసి ఇక అర్జునుడు ఎలాగో యుద్ధం చెయ్యనంటున్నాడు కాబట్టి ఇక మళ్ళీ కౌరవుల సేన వైపుకి శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. అది విన్న ధర్మరాజు ఆలోచిస్తున్నారు ఎలా చెయ్యాలి అని. ఇక భీమసేనుడు అక్కడ విశేషమైన యుద్ధం చేస్తూ మాలవ దేశ రాజైన ఇంద్రవర్మ యొక్క పెద్ద గజం ఉంది. అది కూడా ఒక చాలా పెద్ద గజం. అది ఆ గజాన్ని తన యొక్క గదతో దాని కుంభస్థలం మీద కొడితే ఆ గజం కుప్పకూలి చనిపోయింది. ఆ గజం పేరు అశ్వత్థామ. మాలవరాజైన ఇంద్రవర్మ యొక్క ప్రధాన గజమైన అశ్వత్థామను చంపి ఆ దృష్టద్యుమ్నుడు మాటి మాటికి రథంతో ద్రోణాచార్యులను వెంబడిస్తూ ఆ ద్రోణాచార్యుడి వైపుకు బాణాలు వేసే ప్రయత్నం చేసి నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే ఆ దృష్టద్యుమ్నుడు పక్కనే భీముడు కూడా తన రథాన్ని పోనిస్తూ అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరుచుకుంటూ ద్రోణాచార్యుడు పక్క నుంచి వెళ్ళిపోయాడు ఒకసారి. అది విన్న ద్రోణాచార్యుడు అశ్వత్థామ చనిపోవటం ఏమిటి, భీమసేనుడు అబద్ధం చెప్పి ఉండొచ్చు నా మనసును బాధ పెట్టడానికని ఇంత కూడా చలించని వాడై ద్రోణాచార్యుడు ఆయన ఇంకా బీభత్సమైన బాణాలని పాంచాల సైనికుల మీదకి విరాట సైనికుల మీదకి వేసేస్తున్నాడు.